మృత్యు వైపు పెంగ్విన్ సింగిల్ గా జర్నీ. ఈ పెంగ్విన్ ని చూసారా? దీనికి ఆకలి వేయట్లేదు, దీనికి స్నేహితులు వద్దు, దీనికి ప్రపంచమే వద్దు. అందరూ బ్రతుకు కోసం పోరాడుతుంటే ఇది మాత్రం మరణం కోసం ప్రయాణం కట్టింది. 19 ఏళ్ల క్రితం రికార్డ్ అయిన ఈ ఒక్క వీడియో ఇప్పుడు 2026లో సోషల్ మీడియాని ఎందుకు షేక్ చేస్తుంది? డొనాల్డ్ ట్రంప్ నుంచి ఢిల్లీ పోలీస్ దాకా అందరూ ఈ పెంగ్విన్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు? గుండెల్ని పిండేసే ఆ నిహిలిస్ట్ పెంగ్విన్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం ఆఫీస్లో బాస్ తిట్టినప్పుడు, లైఫ్లో విరక్తి పుట్టినప్పుడు అబ్బా అన్నీ వదిలేసి ఎక్కడికైనా హిమాలయాలకు వెళ్ళిపోతే బాగుండు అనుకుంటాం కదా. సరిగ్గా అదే పని చేసింది ఈ పెంగ్విన్. అది 2007. ప్రముఖ డైరెక్టర్ వెర్నల్ హెర్జాగ్ అంటార్క్టికాలో ఎన్కౌంటర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అనే డాక్యుమెంటరీ తీస్తున్నారు. అప్పుడు కెమెరాకి చిక్కింది అద్భుతమైన విషాదకరమైన దృశ్యం. సాధారణంగా పెంగ్విన్స్ ఆహారం కోసం సముద్రం వైపు వెళ్తాయి, కానీ ఈ ఒక్క ఎడలి పెంగ్విన్ మాత్రం తన గుంపును వదిలేసి ఆహారం దొరకని ఎముకలు కొరికే చలి ఉండే మంచు పర్వతాల వైపు నడక సాగించింది. అటువైపు వెళ్తే చనిపోతాం అని తెలిసినా వెనక్కి తిరిగి చూడకుండా అది వెళుతున్న తీరు చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది. దీన్నే ఇప్పుడు నెటిజన్లు నిహిలిస్ట్ పెంగ్విన్ అని పిలుస్తున్నారు. అంటే జీవితానికి అర్థం లేదని భావించి అన్నిటినీ వదిలేసే తత్వం అన్నమాట. కానీ ట్విస్ట్ ఏంటంటే ఈ వీడియో ఇప్పటిది కాదు, 19 ఏళ్ల క్రితం నాటిది. మరి ఇప్పుడు 2026లో ఎందుకు వైరల్ అవుతుంది? సింపుల్. ఇప్పుడున్న సొసైటీలో జాబ్ ప్రెషర్, సోషల్ మీడియా స్ట్రెస్తో జనం విసిగిపోతున్నారు. ఆ పెంగ్విన్లో తమని తాము చూసుకుంటున్నారు. ఇక చాలు నేను కూడా వెళ్ళిపోతా అనే మన ఫీలింగ్కి ఈ పెంగ్విన్ ఒక ఐకాన్గా మారిపోయింది. రెడ్ బుల్, ఢిల్లీ పోలీస్, చివరికి పొలిటీషియన్స్ కూడా ఈ మీమ్ని వాడేస్తున్నారంటే క్రేజ్ అర్థం చేసుకోండి. మనం దీన్ని ఒక రెబల్ గానో ఫిలాసఫర్ గానో చూస్తున్నాం, కానీ సైంటిస్టులు మాత్రం అసలు నిజం వేరే ఉందని చెప్తున్నారు. పరిశోధకుడు డేవిడ్ ఇన్లీ ప్రకారం ఆ పెంగ్విన్ తెలివిగా వెళ్ళడం లేదు. దానికి బహుశా అనారోగ్యం చేసి ఉండవచ్చు, లేదా బ్రెయిన్లో ఏదైనా సమస్య వచ్చి కన్ఫ్యూజన్లో దారి తప్పి మృత్యు వైపు వెళ్ళి ఉండవచ్చు అని అంటున్నారు. అది తిరుగుబాటు కాదు, ఒక విషాదం. కారణం ఏదైనా ఆ పెంగ్విన్ చేస్తున్న ఒంటరి ప్రయాణం మాత్రం 2026లో ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. అది మూర్ఖత్వమా లేక వైరాగ్యమా అన్నది ఎవరికి వారు డిసైడ్ చేసుకోవాల్సిందే. మీకు ఎప్పుడైనా పెంగ్విన్ లాగా అనిపించిందా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ వైరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.